వెళ్ళు. ఇంకా నిలబడ్డావేంటే? వెళ్ళు. మీ అంతు చూస్తాను, మీ అంతు చూస్తాను. నిన్ను బజార్కిడ్చి జనం చేత చీ కొట్టించి నీ ముఖాన కాండ్రించి ఉమ్మేయించటం నాకు నిమిషం పట్టదు. కానీ అప్పుడు మా పరువే పిఠాపురం వారి గౌరవానికి చిన్నతనమని తగ్గాల్సి వస్తుంది. నీ మెళ్ళో చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగించేదాన్ని. పోవే. ఇంకా నిలబడి చూస్తారే, వెళ్ళండి. మీరంతా కలిసి కావాలని ఆడవాళ్ల మీదకి చేతులెత్తే ఈ మగోణ్ణి నా మీదకి ఉసుగొలుపుతున్నారు. ఆస్తి పోయిందన్న ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. చూడు సీత, వగలు చేసి గెలవగానే సరిపోదు. చివరికి గెలుపొక్కటే చెప్పుకోవడానికి మిగులుతారు. ఇప్పుడు ఈ మగాడు చేసిన పనే రేపు నేను చేస్తాను. మీ అందరినీ అడుక్కు తినేలా చేస్తా, అడుక్కు తినేలా చేస్తా. అహంకారపు పక్షి, పిచ్చి కలలు కనుకో. నీ వికృత చేష్టలకి నువ్వే దడుచుకుంటావు. మమ్మల్ని నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మ కూడా మమ్మల్ని ముష్టెత్తించలేడు. ఏనాటికైనా నువ్వే మా గుమ్మం ముందు నిలబడి నా కాళ్ళు, నా మనవడి కాళ్ళు కన్నీళ్లతో కడిగి తప్పైపోయిందని మా చెప్పులతో నువ్వు కొట్టుకుని మన్నించమని అడగాలి. అప్పుడు నా మనవరాలు సీతామహాలక్ష్మి నిన్ను క్షమిస్తే మాతో కలవనిస్తాం, మన్నిస్తాం. లేకపోతే అక్కడే నిన్ను ఉప్పు పాత్ర వేస్తాను. చూస్తా నువ్వు నీ మనవరాలు ఈ సీతా మందర ఎలా ముందుకు పోతారో, ఈ కళింగ కోటని ఎలా నడిపిస్తారో చూస్తా. వీళ్ళేమో కీడు తొలగించుకోవాలని మిమ్మల్ని తీసుకొస్తే ఏ కీడు ఎరగని మీకు తగిలింది. మీ చెల్లెలు పిన్ని గారి గురించేనా మీ ఆలోచన అంతా? అవును. ఎందుకు వాళ్ళ గురించి అంతలా ఆలోచించటం? ఏంటో తెలీదు, ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్. నిజమేనండి, ఇంత మంచి వాళ్ళని మనం ఇంతకాలం వెతకకుండా వదిలేసాం. దూరంగా వాళ్ళు నాన్న కష్టాలు పడ్డారు. మనకు వాళ్ళ సంగతి వీరభద్రస్వామి చెప్పేదాకా తెలియదు కదా. ఆ మాట నిజమేనండి, ఇంతకాలానికైనా తెలిసింది. భవిష్య వల్లే నీ కడుపులో పెరిగే బిడ్డకి ఇప్పుడు భవిష్యకి ప్రమాదం విషయం ఆ స్వామీజీయే చెప్పారు కదా. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియక చాలా టెన్షన్ పడ్డాం. వాళ్ళు ఉసురు తగలటం వల్లే అలా జరుగుతుందని స్వామివారి వల్లే తెలిసింది. తెలిసిన వెంటనే వెళ్ళి తీసుకొచ్చాం కదా. అవునండి, తెచ్చి మంచి పని చేశాం. వాళ్ళని తీసుకురావడం వల్ల కీడు చాలా వరకు తొలగినట్టుంది. అందుకే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రమాదం జరగలేదు. అంటే లేఖ చెప్పేది నిజం.
కేవలం కీడు తొలగించుకోవడానికే మమ్మల్ని తీసుకొచ్చారన్నమాట. అవును, కాస్త ప్రశాంతంగా కూడా ఉంది. మనం తీసుకొచ్చాం కానీ వాళ్ళెన్ని పేచీలు పెడతారో, మనల్ని ఎంత ఇబ్బంది పెడతారో అనుకున్నాం. కానీ ఇద్దరు చాలా మంచివాళ్ళండి. నా మూలంగా స్వాతికి దెబ్బ తగిలింది కదా, అత్తయ్య గారు నన్ను కోప్పడతారనుకున్నాను. కానీ ఒక్క మాట కూడా అనలేదు. అంత మంచి మనసున్న ఆవిడ్ని మీ అమ్మమ్మ గారు ఇక్కడ లేకుండా చేశారు కాబట్టే వాళ్ళ దోషం మనల్ని పీడించింది. అంతే. కానీ ఇక నుంచి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అవునండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వాతికి మనమంటే చాలా ప్రేమండి. స్వాతికే కాదు, పిన్ని కూడా మనతో చాలా కలుపుకోలుగా ఉంటుంది. పెద్ద దిక్కులేని లోటు మనకి తీరింది. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది. ప్రాణం కన్నా మిన్నగా చూసుకుందాం. అప్పుడే మనం ప్రశాంతంగా బ్రతకగలం. మొత్తానికి కీడు తొలగిపోయినట్టే. కీడు తొలగించుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చారా? అంటే ఎలాంటి ప్రేమలు లేవు. ఎంత స్వార్థపరులు వీళ్ళు. ఇదేంటి శ్రావణ్, నేను ఆవిడకి అంత క్లియర్గా మీరు మళ్ళీ మోసపోతున్నారు, మిమ్మల్ని దగా చేశారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే కానీ మీ మీద ప్రేమతో తీసుకురాలేదు అని పూసుగుచ్చినట్టు చెబితే అలా సైలెంట్గా ఉంది. ఆ ఫేస్లో ఏ రియాక్షను లేదు, క్వశ్చన్ మార్క్ అన్నా పెట్టలేదు. అంత రెచ్చగొడితే మౌనంగా ఎలా ఉంది? కప్పు తీసి చెవుడు కానీ లేదు కదా? చెవుడా పాడా? చెవుడే కనుకుంటే వాళ్ళు చెప్పిన మాటలు ఈవిడికి ఎలా వినపడ్డాయి? ఇక్కడికి ఎందుకు వస్తుంది? అవును, చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉందక్క. నా మాటలు నీ మాటలు వింటే దక్కిన సుఖం ఎక్కడ పోతుందో అని హాయిగా మన సుఖం మనం అనిపించక వీళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవటం అని అనుకుంటుందేమో అనుకుంటున్నానక్క. మరీ అంత చీప్ అంటావా? చీప్ కాకపోతే మావే సెకండ్ వైఫ్కి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అప్పుడు వాళ్ళు బెదిరిస్తే ఎందుకు వెళ్ళిపోతుంది? రోషం పౌరుషం ఉన్నవాడైతే మళ్ళీ ఎందుకు వస్తుంది? చెప్పి నేను చెడ్డదాన్నయ్యాను కానీ అంతా విని ఎలా కామ్గా ఊరుకుందో అర్థం కావట్లేదు శ్రావణ్. చెప్పాగా, దక్కినగాడికి దక్కిందిలే మనకెందుకులే అనుకుందేమో. ఈవిడ మనకి అంతు పట్టకుండా ఏవో పావులు కదుపుతుందని నా అనుమానం. దేనికి? తన లాభం కోసం. అంత తెలివిందంటావా? బయటపడ్డం లేదంటే తెలివి లేదని ఎలా అనుకుంటాం? మనం కాపు కాల్చుకొని ఉండాలి. ప్రతి మూమెంట్ మీద మనం దృష్టి పెట్టాలి. ఎంత తెలివైన వాళ్ళైనా ఏదో ఒక విషయంలో ఏదో ఒక పొరపాటు చేస్తారు. మనం అది తెలుసుకొని రెచ్చిపోవాలి. మాటని చేష్టని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. టైం వచ్చే వరకు ఆగాలి. చాలా పెద్ద పని పెట్టావాక. తప్పదు శ్రావణ్. మనం గెలవాలి అంటే బలం బలగాల్ని ఊహని అంచనా వేయాలి అంటారు. సరే, నెక్స్ట్ మన పని ఈవిడ ఆలోచనలు కనిపెట్టం, అంతేనా? అంతే. సరే అక్క.